ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Seize the ship. If any pressure comes from central government, we'll see. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళి ఏదైతే ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆయన ఒక మాట అన్నారు, సీజ్ ద షిప్. ఈ మాట అయితే మాత్రం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా సరే ఈ సీజ్ ద షిప్ అనే మాట మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పవన్ అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ దీనిపై స్పందిస్తున్నారు చాలా చోట్ల కూడా. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనమైనవి. నిన్న జరిగినటువంటి కాకినాడ పోర్టులోని నిరుపేదలకు అందాల్సిన రైస్ ని సముద్ర మార్గం గుండా తరలిస్తున్నటువంటి అవినీతి పరులు ఒక షిప్ ను తరలించడం జరిగింది. అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే అది షిప్ ను సీజ్ చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ రావడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆ మార్గం గుండా వెళ్లి ఆ షిప్ లో జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూసి ఆ షిప్ ని వెంటనే సీజ్ చేయమని అధికారులకు చెప్పారు. ఈ సంఘటనతో అవినీతి పరులు కంగు తిన్నారు. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారు ఏవైతే ఒక్కరోజు సీఎం గా చేసి ఆ పేదలకు ఏవైతే న్యాయం చేశారో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నిర్ణయాలతోని ముందుకెళ్లడం జరుగుతుంది. మాకు సినిమాలో చూసినట్టుగానే అనిపించిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సంచలనంగా మారుతుంది. అదేవిధంగా అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆయన డిప్యూటీ సీఎం గా తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇలాగే మరికన్ని కార్యక్రమాలతో ముందుకెళ్లాలని జనసేన వీర మహిళగా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం కూడా గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలు. పేదలకు అందాల్సిన పీడిఎస్ బియ్యం అక్రమార్కుల చేతుల్లో పడి విదేశాలకు షిప్ ద్వారా ఎగుమతి చేయడం చూసి పవన్ కళ్యాణ్ గారు షిప్ను సీజ్ చేయడం జరిగింది. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా పేదలకు రాష్ట్రంలో ఏ పక్క అన్యాయం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఊరుకునే సమస్య లేదు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు ఆయన. ఇప్పటివరకు ఉన్న పరిస్థితి వేరే, ఇప్పటి నుంచి రాజకీయాలు వేరుగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి వల్ల. ముందు రాబోయే రోజుల్లో కూడా పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ గట్టిగా ఖండించి ఒక రకమైన మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. గత పాలనలో అవినీతికి పాల్పడిన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ దృక్పథం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. అందరికీ నమస్కారం. నా పేరు పొడుగు సాయి. మాది జనసేన పార్టీ రంపచోడవరం నియోజకవర్గం, అడ్డదగల మండలం. మొన్న జరిగిన షిప్ సీజింగ్ విషయం అందరికీ తెలిసిందే. పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వైసీపీ నాయకుల్ని పట్టుకొని షిప్ సీజ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు చేసిన విధానం చాలా గర్వించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ సినిమాలకి హీరో అని అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ అని నిరూపించారు షిప్ సీజ్ చేసి. రంపచోడ నియోజకవర్గం, అడదేల మండలం, జనసేన పార్టీ నుంచి కుప్పాల జీరం మాట్లాడడం జరుగుతుంది. ఈవేళ మేము జనసేన పార్టీ నుంచి మెయిన్ స్పందించిన కారణం ఏంటంటే, దేశవ్యాప్తంగా మా అక్రమ రేషన్ బియ్యంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ వైసీపీ నాయకులు ముక్కు మీద వేలేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో విధంగా విమర్శలు చేశారు. ఆయన సినిమాలోనే హీరో, మీ జీవితంలో జీరో అని చెప్పేసి అందరూ ఎగతాళి చేశారు. ఈవేళ షిప్ను సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు రాజకీయంలో కూడా ఆయన హీరో అని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ విధంగా ముందుకెళ్లాలని కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. Seize the ship. If any pressure comes from central government, we'll see.